దీపావళి ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ వెనుక ఉన్న కథలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి అంటేనే ఉత్సవాలు, దీపాలు, అలంకరణలు, కొనుగోలు, టపాకాయలు, పూజలు, ప్రార్థనలు, బహుమతులు, రకరకాల పిండి వంటలు. ఇది చే భారతీయ సంస్కృతానికి ప్రతిబింబంగా వెలుగొందే అతి ముఖ్యమైన పండుగ. దీపావళి రోజు అందరూ ఎంతో ఆనందంతో ప్రతి ఇంట సుఖ సంతోషాలతో నిండుగా ఉండేదే దీపావళి పండుగ. అలాగనే లంకలోని రావణుని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెప్తుంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాలికలు శోభతో వెలుగొందే గృహోగణాలు ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం నూతన వస్త్రాలతో, పిండి వంటల గుమగుమలతో, బాణాసంచ సప్పుళ్లతో ఈ దివ్యమైన దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా ఆశ్వీజ అమావాస్య రోజున వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వీజ బహుళ చతుర్దశిని, దీనిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. దీప అలంకరణ మరియు లక్ష్మీ పూజ. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. ఈరోజు మహిళలందరూ ఆశ్వీజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసం అంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులకు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ దీపావళి శరదృతువులో రావడం చేత విశేషము. మనోనిశ్చతలకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపావళి పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మిని పూజను జరుపుకోవడం ఒక విశిష్టత ఉంది. పూర్వము దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రునికి ఆతిథ్యానికి వచ్చి ఒక మహిమాన్వితమైన ఆహారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతి అనే ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ ఆహారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యం కోల్పోయి సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మికి స్వరూపంగా తలిచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యము, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణు చెంతనే ఉండే లక్ష్మీదేవిని ఇంద్రుడిలా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ, త్రిలోకాధిపతి నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా, విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా ప్రసన్నురాలిని అవుతానని సమాధానమిచ్చింది. అందుచేతనే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు, అష్టసిద్ధులు చేకూరుతాయని ఒక హిందువుల విశ్వాసం. నరక చతుర్దశి అంటే ఏమిటి? కృష్ణుడు మరియు సత్యభామ కలిసి నరకాసురుడు సైన్యాలతో పోరాడుతున్నప్పుడు ఆశ్వీజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధు సజ్జనులను పీడిస్తూ మత్స్య భూలోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తున్నాడు. కృతాయుగంలో హిరణ్యాక్షకుని వధించిన వరహస్వామికి, భూదేవికి అసుర సంధ్య సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోకకంటకుడై మహావిష్ణువుని వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది.
భూదేవి మహావిష్ణు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికే నరకాసుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు. శ్రీకృష్ణుడు వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరద్ఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైన కలకాలము నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధు సజ్జనులని 16,000 మంది రాజకన్యలను విడిపిస్తాడు. ధర్మాన్ని సుప్రతిష్టంగా చేస్తాడు. నరకాసురుడి పీడ విరగడైనందున సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబురాలు జరుపుకుంటారు. ఈ సంబురాలు జరుపుకునే రోజే అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచ కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమేణా అది దీపావళి పండుగగా మారింది. దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలున్నాయి. మన పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రామాయణం, భారతం మరియు భాగవతాలను చదివితే మీకు ఆ కథలన్నీ తెలుస్తాయి. రామాయణం గురించి మీరు వినే ఉంటారు. అయోధ్యకు రాజు అయిన తండ్రి దశరథుని కోరిక మేరకు శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై 14 ఏండ్లు అడవిలో నివసించడానికి వెళ్తాడు. వనవాసం చేస్తుండగా లంకాధీశుడైన 10 తలల రావణాసుడు సీతమ్మను ఎత్తుకు వెళ్తాడు. ఆ తర్వాత రావణాసురునితో జరిగిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరామచంద్రుడు సతీ సమేతంగా అయోధ్యకు వీచేస్తాడు. ఆ రోజు అమావాస్య. అయోధ్య అంతా చీకటితో నిండి ఉంటుంది. దాంతో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు అయోధ్యవాసులు దీపాలను వెలిగించే అమావాస్య చీకట్లను పారద్రోలుతారు. ఆనాటి నుంచి దీపావళి పండుగ మనం జరుపుకుంటున్నాం. ఇక రెండవ కథ, నరకాసురుని సంహారం తెలుసుకుందాం. ప్రదోషపురానికి రాజు నరకాసుడు. బ్రహ్మదేవుని నుంచి వరం పొంది వరగర్వంతో నరకాసుడు దేవతలను, మహర్షులని నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు శృతిమించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తాడు. నరకాసురుని పీడ విరగడవ్వడంతో ప్రజలు దీపాలు వెలిగించి పండుగను జరుపుకుంటున్నారు. ఆ పరంపర నేటికి ఇలాగనే కొనసాగుతూ ఉంది. ఇక మూడవ కథ, పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించిన వృత్తాంతం తెలుసుకుందాం. మరణాన్ని దరిచేరని అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజే లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు. సకల అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి దీపావళి నాటి సాయంత్రము హిందువులు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఇక నాలుగవ కథ, భారతంలో ఇతివృత్తాన్ని చెప్పుకుందాం. కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు 13 ఏళ్ల వనవాసము, 1 సంవత్సరం కాలము అజ్ఞాతవాసం సాగించి తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారు. ఇక ఐదవ కథ, రైతుల గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతంలో పంటలు చేతికి వచ్చి సందర్భాన్ని పురస్కరించి అన్నదాతలు ఘనంగా జరుపుకునే పండుగే ఈ దీపావళి పండుగ చేసుకుంటారు. మంచి పంట దిగుబడి వచ్చిందని ఆనందించి ఇష్టదైవానికి కృతజ్ఞతాభావంతో ప్రత్యేక పూజలు చేసి చక్కని రకరకాల పిండి వంటలు చేసుకొని ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా జరుపుకునేదే ఈ దీపావళి పండుగ. ఇలా ఈ దీపావళి వెనుక ఈ 5 కథలు ఉన్నాయి. దీపావళి అంటేనే దీపముల వరుస. ఈ యొక్క పండుగని కుబేరుణ్ణి, వినాయకుడిని, శ్రీ మహావిష్ణువుని, ధన్వంతరిని వీరందరినీ భక్తి శ్రద్ధలో పూజిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతోటి వంశాభివృద్ధి కలుగుతుందని ఇది శాస్త్రవాక్యం. ముమ్మాటికి నిజం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దీపావళి ఎందుకు జరుపు